బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికల వాతావరణం చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయ పార్టీలు హంగామా మొదలుపెట్టడంతో మునుగోడులో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుకుంది. ఒకరిని మించి ఒకరు రాజకీయాల ఎత్తుగడలతో మునుగోడులో జెండా ఎగరవేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ, అధికార పార్టీగా తమ పట్టు నిలుపుకోవాలని టీఆర్ఎస్ మునుగోడులో శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీలు ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టాయి. ఇక ప్రత్యర్థి నేతలను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ఆకర్షను ముమ్మరం చేశాయి. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీల స్థానిక నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించడానికి ఆపరేషన్ ఆకర్షను ముమ్మరం చేశాయి. ఇక ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇలా క్షేత్రస్థాయి నాయకులను టార్గెట్ చేస్తున్నాయి. నాయకులు పార్టీ మారితే పార్టీలు బలహీనపడతాయని, తమకు లాభం చేకూరుతుందనే నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు నాయకులను పార్టీ మార్చడానికి ప్రయత్నం చేయడంతో వీరికి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. రేపు టీఆర్ఎస్ సభ నిర్వహించబోతున్నారు. 21వ తేదీ వచ్చేసి బీజేపీ సభ అమిత్ షా హాజరు కానున్నటువంటి నేపథ్యం. మరోవైపు కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సిరాజ్, మునుగోడు ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఏ పార్టీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఇప్పుడు సభలు సమావేశాలతో కూడా అగ్రనేతలంతా కూడా ప్రజలను ఆకర్షించే, ప్రజలను ప్రసన్న చేసుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం సంబంధించి చెండూరులో సభ సక్సెస్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉన్నప్పటికీ కూడా కొంత ఆ పార్టీ కేడర్ చేజారిపోతుండటంతో కూడా మళ్ళీ మేల్కొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏకంగా రేవంత్ రెడ్డి రంగంలో దిగి కూడా కేడర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడం, అదేవిధంగా త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రధాన పార్టీలన్నీ కూడా సభలు సమావేశాలతో కూడా హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మునుగోడులో లోకల్ ప్రజా ప్రతినిధులు ఏ పార్టీ కండుగా కప్పుకుంటారో తెలియడం లేదు, ఏ పార్టీలో జంప్ అవుతున్నారో కూడా ఇటు కేడర్ కు కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇటు బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు, ఈ రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్షణ అయితే మొదలు పెట్టాయి. ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలను కూడా కండువా కప్పి కూడా అడవిడిగా కండువా కప్పి కూడా పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రేపు మునుగోడులో భారీ ఎత్తున కూడా సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కూడా సీఎం కేసీఆర్ హాజరవుతారు. ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, అసలు ఉప ఎన్నికకు సంబంధించి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇక్కడ మునుగోడు నియోజకవర్గం సంబంధించి ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందని ఒక జనాలకైతే క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ఎల్లుండి సభ నిర్వహించనుంది. ఈ సభకు అమిత్ షాతో పాటు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఇటు మునుగోడుకు చేరుకొని ఉంది. ఆ మునుగోడు సభ సాక్షిగా కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన అంచనా కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే మండలాల వారిగా ఇన్ఛార్జులుగా నియమించారు. కేడర్ ను కాపాడుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కేడర్ కు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు కూడా మండలాల వారిగా సభలు, అంటే ముఖ్య కార్యకర్తలు మనం గమనించినట్లయితే మునుగోడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్ దగ్గర నుంచి మండల స్థాయి ఎంపీపీ నాయకుల వరకు మొత్తం కూడా పార్టీ ఫిరాయింపుకు సంబంధించి చాలా వరకు కూడా వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది వచ్చేటువంటి మునుగోడు ఉప ఎన్నికల మీద కూడా ప్రభావం చూపబోతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహా అన్ని ప్రధాన పార్టీలు కూడా మునుగోడు ఉప ఎన్నికను ఒక కీలకమైనటువంటి సెమీఫైనల్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ వలసలు ఏ పార్టీలో ప్రధానంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి?
ఎస్, మీరు అన్నట్టుగా ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. ఎందుకంటే మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, అసలే మరి ముందస్తు ఎన్నికల ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నికను కూడా చాలా సీరియస్ గా, చాలా సెమీఫైనల్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి చూసుకోవచ్చు, హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన జోష్ లో కూడా ఇటు బీజేపీ ఉందని చెప్పొచ్చు. వాళ్ళు కూడా బీజేపీ నేతలు కూడా పదే పదే చెప్తున్నారు, తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని కూడా పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల హుజురాబాద్ లో విజయం సాధించడం, అదేవిధంగా ఆ తర్వాత కూడా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి చేరుతున్నటువంటి పరిణామాలు చూస్తే, ఇక్కడ బీజేపీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ పాగా వేయాలనే ఉద్దేశంతో కూడా ఇటు బీజేపీ అధినాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఉప ఎన్నికను కూడా సీరియస్ గా తీసుకుంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు టిఆర్ఎస్ పార్టీ కూడా 2014లో కూడా ఇక్కడ మొదటిసారిగా ఇక్కడ టిఆర్ఎస్ విజయం సాధించింది. 2018లో ఘోర ఓటమి చూసిన నేపథ్యంలో పట్టు నిలుపుకునేందుకు కూడా ఇటు టిఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇది కిరణ్, దాదాపుగా ప్రధాన పార్టీలన్నీ కూడా భారీ బహిరంగ సభల వైపు అడుగులేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మనం చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిత్వంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడేటువంటి ఛాన్సెస్ దాదాపు ఖరారని, మిగిలిన ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని ఖరారు చేసి దాదాపు ప్రక్రియని పూర్తి చేసి అనుకోవచ్చా? ఇప్పుడు సమస్యల్లా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఈ అభ్యర్థుల ఎంపిక విషయం సంబంధించి అసమ్మతులు, ఆశావాహాల నుంచి కూడా నిరసన సెగలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధిష్టానంలో కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే ఉంది. మనం మొన్న చూసాం, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు కావచ్చు, ఇటు అసంతృప్తులు ఇటు అభ్యర్థిత్వాన్ని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా రహస్య మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారికి ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే మేము పని చేయమంటూ కూడా వారు హింట్ చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా ఇటీవల స్రవంతి ఆడియో కూడా వైరల్ అయింది. ఇక్కడ కొత్తగా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి పేరు తెరపైకి రావడం, మిగతా సీనియర్లు కూడా వ్యతిరేకించడం వంటి పరిణామాలు చూస్తే రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో కూడా కొంత డైలమాలో పడ్డది. ఇప్పటికే బీజేపీకి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు ఖరారైనటువంటి నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ లోపు అసమ్మతులను బుజ్జగించే పనిలో కూడా ఇటు అధిష్టాన పెద్దలు, ఆయా పార్టీలకు సంబంధించిన అధిష్టాన పెద్దలైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ లోపు కూడా అగ్రనేతలంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ని మాత్రం కాపాడుకునేందుకు కూడా ఇటు సభలు సమావేశాలతో కూడా హోరెత్తిస్తున్నారు. కేవలం ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టిఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, అభ్యర్థి ఎవరున్నప్పటికీ కూడా పార్టీ కోసం పని చేయాలని కూడా ఆ అధిష్టానం కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కేడర్ని కాపాడుకునేందుకు కూడా సీనియర్ నేతలు కూడా రంగంలో దిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇక్కడ సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కూడా ఇటు ఏకంగా రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. రేపు మన కాంగ్రెస్, రేపు మన మునుగోడు మన కాంగ్రెస్ అనే నినాదంతో కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. 176 రేపు జరగనున్న టిఆర్ఎస్ సభ ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలకు రేపు సభ నిర్వహించినటువంటి నేపథ్యం ముఖ్యమంత్రి కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా ఏ ఎజెండాతో సభకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది? అభివృద్ధి మంత్రమైన కేవలం? ఖచ్చితంగా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనంతటి తాను రాజీనామా చేశాడు. 2014లో కూడా అతను టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి కాలంలో ఇక్కడ జరిగినటువంటి ఫ్లోరోసిస్ సమస్యకు సంబంధించినటువంటి ఎంతో అభివృద్ధి చేశాం. ఈ అభివృద్ధికి సంబంధించి ఇటువంటి నినాదాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, వెనకాల ఈ డయాఫ్రామ్ చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర అధినాయకత్వం ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఆ దిశ కూడా ఏర్పాటు అయితే పూర్తి చేస్తున్నారు. వారు చెప్తున్నటువంటి ప్రకారం కూడా 2 లక్షల మంది జనాభాతో ఇక్కడ సభ సక్సెస్ చేసేందుకు కూడా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎంతమంది హాజరవుతారు? ప్రజాదీవన మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజగోపాల్ రెడ్డి ఏదైతే రాజీనామా చేశారో, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన ఉద్దేశాన్ని ఇక్కడ ప్రజలకు వివరించి టిఆర్ఎస్ పార్టీ జెండాను మునుగోడు నియోజకవర్గంలో ఎగిరేయాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లాలో 12 ఎమ్మెల్యేలకు 12 ఎమ్మెల్యేలను స్వీప్ చేసే విధంగా ప్రజా దీవెన సభను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధిక సంఖ్యలో 2 లక్షల మంది జనాభాతో ఈ ప్రజా దీవెన సభను అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాము.
ఇది ముఖ్యంగా చూసుకోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేటువంటి అంశాన్ని కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ఇక్కడ సభ ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ టిఆర్ఎస్ శ్రేణులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు 2 లక్షల మంది జనాభాతో కూడా మండలానికి సంబంధించి 2 ఇన్ఛార్జీలను నియమించి కూడా 2 లక్షల జనాభా, అదేవిధంగా సభను సక్సెస్ చేసేందుకు కూడా ఇటు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హుజూర్నగర్ కావచ్చు, నాగర్ సాయి 2 ఉప ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రేపు సభ సాక్షిగా కూడా ఇంకా ఎటువంటి వరాలు ఇస్తారని కూడా ఇటు మునుగోడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.